హాయ్ అందరికీ. ఈరోజు అయితే లాస్ట్ ఆర్డర్ అనమాట. కరెక్ట్ 11:30కి వచ్చింది. ఇంకా డెలివరీ బాయ్ వచ్చేసరికి ప్యాక్ చేసి చూపిదిరాను. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్. ఇంకా ఒకటే బాక్స్ అంటే ఒక గ్లాస్ బియ్యం పెడితే ఒకటి అయిపోతుంది. ఇది చికెన్ కర్రీ. కరెక్ట్గా ఒక గ్లాస్ ఉంటుంది నాకు, అది పెడితే కరెక్ట్ 750 ml బాక్స్ అవుతుంది అనమాట. అసలు వచ్చేటి ఏంటంటే కరెక్ట్ 750 ml బాక్సెస్ అయిపోయినాయి. ఏం చేయాలి అప్పుడు ఈ సిల్వర్ కాయిన్ ఇంట్లో పెట్టేసి ఇట్లా ప్యాక్ చేద్దామని ఫిక్స్ అయినా. ఇంకా డెలివరీ పర్సన్కి చెప్పాలి, కస్టమర్కి చెప్పమని. లేదు ఇలా చేశాను. ఎట్లుంది నా ఐడియా? బాగుందా? 750 ml బాక్స్ లేదుగా, మూత లేకుంటే ఇలా వేసాను. ఎలా ఉంది నా ఐడియా? బాగుందా? మంచిగా హాట్గా కూడా ఉంటుంది కదండి. ఇందులో అయితే 500 ml బాక్స్లో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా ఈ ఐడియా వచ్చింది అందుకని. ఇది చికెన్ కర్రీ 250 ml బాక్స్. కరెక్ట్ 11:59, 1 minute దాకా 12 అవుతుంది. 12 అయిపోయింది. వీడియో తీసేలోపు ఇచ్చేద్దాం. ఇంకా డెలివరీ బాయ్ వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో భయ్యా, మన ఫుడ్ కొంచెం తొందరగా రెడీ అయిపోయింది, కాకపోతే డెలివరీ బాయ్ రావడమే లేట్ అయిందనమాట. పికప్ కొట్టుకోండి భయ్యా. ఇట్లా ఇట్లా ఆర్డర్ వస్తే ఏమైందంటే ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దో ఫుడ్ ప్రిపేర్ చేసినాక ఇదే టెన్షన్ అయిపోద్దండి. వస్తారు, వాళ్ళకు కూడా తెలిసి చేసుకుంటారు, కానీ మన టెన్షన్ మనకు ఉంటుంది. ఇంకా ఫుడ్ వేస్ట్ అయిద్దామని. కరెక్ట్ 12:01 అవుతుంది. ఎంత ప్రశాంతంగా చూడండి హైదరాబాద్ నగరం. గుడ్ మార్నింగ్. ఇంకా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ దసరా. అందరికీ హ్యాపీ దసరా అండి. అమ్మవారి గుడి అక్కడ ఉంది ఎంట్రన్స్లో. అందరికీ హ్యాపీ దసరా. కరెక్ట్ 12:01 అవుతుంది. బాయ్ మరి.